మండలం అగ్రహారం గ్రామంలో తీవ్రతరమైన త్రాగునీటి సమస్య ఏర్పడింది. తాగునీటి కోసం అల్లాడిపోతున్న గ్రామ ప్రజలు ఈ సందర్భంగా గ్రామస్తురాలు హుస్సేనమ్మ శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతుండడం వలన భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామాల్లో నీటి సమస్య జటిలమవుతోందన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, గ్రామంలో ఒకే వాటర్ ట్యాంక్ ఉండడం వలన నీటి సరఫరా కష్టంగా మారిందని అన్నారు. దీంతో కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొందని, ఇలా నీటిని ఎన్ని రోజులు తెచ్చుకోవాలని వేసవి ప్రారంభంలోనే నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇంకా 2 నెలలు అధికమైన ఎండలు ఉంటాయని, అరపర పారే బోరుబావులు అడుగంటిపోతే ఎక్కడి నుండి మంచినీరు తెచ్చుకోవాలని, వర్షాలు పడాలంటే 2 నెలలు ఆగాలి, అప్పుడు కూడా భారీ వర్షాలు కురిస్తే తప్ప భూగర్భ జలాలు పెరగవని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మొద్దునీడ వేడి అగ్రహార గ్రామానికి మరొక నీటి ట్యాంక్ నిర్మించి గ్రామస్తులకు శాశ్వత త్రాగునీటి పరిష్కారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. నా పేరు హుసేనమ్మ. మాకు నీళ్ళు కరువు రెడ్డి. మాది గనగండ్ల మండలం, అగ్రహారం మాది. పేరు హుసేనమ్మ, మాది అగ్రహారము. మాకు నీళ్ళు లేవు, బోర్ల కాడ పోయి ఎత్తుకొచ్చుకుంటాము. తాగనీకి నీళ్ళు లేవు. కొలాయిలు లేవు మీకు? మాకి కొలాయిలు లేవు. మళ్ళీ నీళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? రోజుగా చేనులకి బోర్ల కాటకు పోయి తెచ్చుకుంటాము. అసలు రోజు ఇట్లా నీళ్ళు అసలు నీళ్ళు నీళ్ళుగా ఇట్లేస్తుంది. నా కరవు నీళ్ళు మాకి నీళ్ళు నీళ్ళు దొరకవు మాకి. నీళ్ళు లేక వాళ్ళు తీర్చట్లేరు. అక్క పరిచయం మీకు బాగా ఆయన పంపిస్తాంలే వాట్సాప్. ఇవాళ మధ్యాహ్నం లోపల టీవీకి వస్తుంది, ఆమెకు పంపిస్తాంలే.